బ్రేకింగ్ న్యూస్ 42% రిజర్వేషన్ కోటా కోసం బీసీలు కదం తొక్కారు. జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి తమ హక్కుల కోసం న్యాయ పోరాటానికి బీసీలు జంగ్ సైరన్ మోగించారు. బీసీలకు 42% అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్ ఫర్ జస్టిస్ పేరిట కార్యక్రమం జరుగుతోంది. ఈ బంద్కు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ స్థాయిలో ప్రధాన పార్టీలన్నీ ఒకేసారి బంద్కు మద్దతు ఇవ్వడం ఇదే తొలిసారి. ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు, మరోవైపు లౌకిక శక్తులు, సామాజిక శక్తులు మద్దతు ఇవ్వడం తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించిన దృశ్యం నేడు మళ్లీ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. బీసీ బంద్ అత్యవసర సర్వీసులు తప్ప మరేవి తెరవద్దని జేఏసీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీల ఫైట్ కొనసాగుతోంది. ఇటీవల హైకోర్టు జీవో నెంబర్ 9 పైన, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 పైన స్టే విధించడంతో ఇప్పుడు మళ్ళీ దానిపైన ఒక నిరసన వ్యక్తం చేసే విధంగా బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఇవాళ బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సహా ప్రజా సంఘాలన్నీ బీసీ బంద్కు సపోర్ట్ చేశాయి. సపోర్ట్ చేయడమే కాదు, నేరుగా ఆ బంద్లో కూడా పార్టీలు పాల్గొంటున్నాయి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ ఎట్లా కొనసాగుతోంది? ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు బంద్లో భాగంగా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీలకు రిజర్వేషన్ లక్ష్యంగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. పలు డిపోల వద్ద బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ లోని ప్రధాన బస్ అయినటువంటి ఎంజీబీఎస్ వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఉదయం తెల్లవారుజాము నుంచే తమ నిరసన కొనసాగుతున్నాయి. పూర్తిగా జిల్లాలకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున బస్సులు వెళ్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకొని ఈ బంద్లో నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గంగిరెద్దులతో నిరసన, కళాకారుల డప్పు సప్పుల మధ్య బీసీ సంఘాలన్నీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నాయి. పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో 135 కుల సంఘాలు, 35 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ను విజయవంతం చేసేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున కళాకారుల నృత్యాలు, డప్పు సప్పులు, డాన్స్ల మధ్య ఈ నిరసన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు హైదరాబాద్ లో ప్రధానంగా బర్కత్పురాతో పాటుగా ఇటు జేబీఎస్ వద్ద, ఇటు ఎంజీబీఎస్ వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ రోజు పూర్తిగా మొత్తం అన్ని విద్యా సంస్థలకు కావచ్చు, ఇటు వ్యాపార సముదాయాలను కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాలని కూడా నిన్ననే కోరిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాలు మొత్తం ఏకతాటిపై జేఏసీ ఏర్పడడం, సో పెద్ద ఎత్తున ఈ బంద్ను నిర్వహించడం కూడా మనం చూస్తున్నాం. ఎంజీబీఎస్ పూర్తిగా స్తంభించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎంజీబీఎస్ లో పూర్తిగా బస్సులన్నీ నిలిచిపోయిన పరిస్థితి. బస్సులని బయటికి వెళ్ళనివ్వకుండా బీసీ సంఘాలు ఎంజీబీఎస్ ఎగ్జిట్ గేట్ వద్ద కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు ఒక్క డిమాండ్ 42% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కొంతమంది బీసీ సంఘాల నేతలు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా బీసీ బంద్ ఇప్పటి వరకు ఉదయం 4 గంటల నుంచే ఈరోజు బీసీ శ్రేణులంతా రోడ్ల మీదకి రావడం జరిగింది. తెలంగాణ ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోల ముందర బైఠాయించడం జరిగింది. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఇలా రాష్ట్రంలో ఇలా నడవడం లేదు. దయచేసి ప్రయాణికులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇబ్బంది పడకూడదు. బంద్ వల్ల సామాన్యమైన మానవులు ఇబ్బంది పడకూడదు. ఇది బీసీలది చేసేటువంటి బంద్ న్యాయమైనది, ధర్మమైనది. మా హక్కు కోసం ఇలా బంద్ చేస్తే అన్ని పార్టీలు, ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు, మావోయిస్టులు, లౌకిక పార్టీలు, అధికార పార్టీతో సహా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి
ఇవాళ ఢిల్లీకి సెగబుట్టించడానికి, ఈ పాలకుల మెడలంచడానికి, బీసీ రిజర్వేషన్ల న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి ఈ బంద్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికే ఈ బంద్కు మద్దతుగా తెలంగాణలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు ఇవాళ సెలవు ప్రకటించడం జరిగింది. ఇవాళ 9-10 గంటల నుంచి ఇవాళ వ్యాపార సంస్థలు సముదాయాలు తెరుస్తారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మా వాళ్ళు 9 గంటల నుంచి అన్ని పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, పల్లె నుంచి పట్టణం వరకు ప్రదర్శనలు ఇస్తారు, షాపులను శాంతియుతంగా ముగిస్తారు. రాష్ట్ర డీజీపీ గారు నిన్న ఒక ప్రకటన చేశారు, శాంతియుతంగా నిరసన తెలుపుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు అని. ఆ డీజీపీ గారు చేసినటువంటి సూచనలు మేము ఆచరిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్నాం. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ బంద్? ఇప్పటికైనా రిజర్వేషన్ వ్యతిరేకులు తమ బుద్ధి మార్చుకోవాలి. ఈ బంద్ యొక్క ప్రభావం చూసైనా ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను అడ్డం పెట్టుకుని బీసీలను గొంతు వేయాలని చూస్తున్నారు. ఇవాళ ఈ బంద్కు రిజర్వేషన్ వ్యతిరేకులకు ఒక్క పార్టీ అన్న మద్దతు ఇచ్చిందా? ఒక సంస్థ అన్న మద్దతు ఇచ్చిందా? కనీసం ఆ రెడ్డి సంఘం అన్న మద్దతు ఇచ్చిందా? ఇవాళ బీసీలకు అన్ని పార్టీలు ఇవాళ మొత్తం భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమానికి, ఒక డిమాండ్కు ఇన్ని పార్టీలు ఐక్యంగా ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వలే. చిన్న చిత్క సంఘం టీఎన్జిఓ సహా, టీఎన్జిఓ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో సహా ఇవాళ బంద్కు మద్దతు తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా రిజర్వేషన్ వ్యతిరేకులు తమ మనసు మార్చుకోవాలి. బీసీల తినే కంచంలో మన్ను పోయొద్దు, మా నోటికాడి ముద్దను గుంజుకోవద్దు, మా రిజర్వేషన్లు గుంజుకుంటే మీకేం లాభం? కాబట్టి ఖచ్చితంగా ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం. బంద్ ఆరంభం మాత్రమే. బంద్ ద్వారా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల సత్తా ఏందో చూస్తున్నాం. ఈ బంద్ తర్వాత మళ్ళీ జేఏసీ కూర్చొని తెలంగాణ ఉద్యమం, రైతు ఉద్యమంలో ఏ విధంగా అయితే ఆందోళనలు, రాస్తారోకలు, రహదారుల దిగ్బంధం, మిలియన్ మార్చ్ ఎట్లా జరిగినో దానికి రూపకల్పన చేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా దక్కే వరకు మా పోరాటం ఉంటుంది. ఇది బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. అన్ని డిపోల వద్ద, అన్ని వ్యాపార సముదాయాల వద్ద, అన్ని విద్యా సంస్థల వద్ద కూడా తమ బంద్ కొనసాగుతున్నట్లు కూడా బీసీ సంఘాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఢిల్లీకి సెగ పుట్టించడానికి బీసీ బంద్ తలబెట్టాం, బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతుందంటూ బీసీ సంఘాల ముఖ్య నాయకులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద కమలం పార్టీ శ్రేణులు బంద్లో పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ నేతృత్వంలో బంద్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు బంద్ చేయాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అవలంబించాలని చెబుతున్న ఎంపీ ఈటెలతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ బంద్కు నేపథ్యంలో అన్ని ప్రాంతాలు కూడా ప్రెజెంట్ అయితే బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా జేపీఎస్కి సంబంధించి కూడా బీజేపీ మద్దతుతో పాటు బీజేపీకి సంబంధించిన నాయకులంతా కూడా బీసీ బంద్లో అయితే పాల్గొన్నారని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో బీసీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది, మీరేం మాట్లాడతారు? గ్రామాల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు వాళ్ళంతా వాళ్ళే జేఏసీలు ఏర్పాటు చేసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ఓట్లతో చెలగాటమాడే నాయకులారా మాకు డ్రామా కంపెనీ బంద్ చేసి మాకు న్యాయం జరగాలని చెప్పి అంటున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ప్రభుత్వం కూడా దీనికి పరిష్కరించే విధంగానే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బీసీ బంద్ ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతుంది. దీంట్లో మీరేం మాట్లాడతారు? డిబేటబుల్ సబ్జెక్ట్ ఇది. వీళ్ళు అనుకున్నట్టుగా ఇప్పటికే మీద రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇవాళ రిజర్వేషన్లను అమలు చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఇవాళ దాని మీద చట్టం చేసే అధికారం కూడా పార్లమెంట్కి ఉంటుంది. ఎవడన్నా నేను ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పి మాట్లాడితే అంతకంటే వెరీ బాగోతాను వెళ్ళి అని చెప్పి నేను మాట్లాడుతాను. మీరు ఆయన ఓల్డ్ బైట్ తీసి వేయండి. అందువల్ల ఇవాళ మీకు లేని అధికారాన్ని అపాదించుకొని కౌన్సిల్లోని తీర్మానం చేసిన, అసెంబ్లీ తీర్మానం చేసిన రిజర్వేషన్లు గవర్నర్ గారు పంపించిన, గవర్నర్ గారు తొక్కిపెట్టినటువంటి ఆ మాటలు బంద్ చేసి, ఆ అబద్ధాలు బంద్ చేసి మీరు ఇవాళ ఏ పద్ధతి తమిళనాడు పాటిందో ఆ పద్ధతికి మీరు కమిషన్ వేసి దానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధికారం ఇచ్చి సమగ్రంగా విద్య, ఉద్యోగ, రాజకీయ పరమైనటువంటి పద్ధతుల్లో ఆ జాతులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలో హైకోర్టులో స్టే ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇక్కడే తేల్చుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే హైకోర్టులో తీర్పు ఉన్నప్పుడు మేము ఏం చేయాలి, మేము బీసీ కోసం ప్రయత్నం చేస్తున్నాం, రిజర్వేషన్ ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది.
రాంగ్ రూట్లో పోతున్నాడు. తన మాటకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ మాట అయితే మాట్లాడో తన మాటకు తన అవగాహనకు వ్యతిరేకంగా పోతున్నాడు. ఇది వట్టుగా ఇట్లా మీద మీద చెప్తే అయ్యేది కాదు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం ఇది. ఈ దేశంలో రాజ్యాంగ సవరణ సంబంధించి సందర్భం ఒక తమిళనాడు మాత్రం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏం జరిగిందో తెలుసుకొని చేయాలని చెప్పుకోవాలి. చివరిగా ఈ మద్దతుకు సంబంధించి బంద్కు సంబంధించి మీ మద్దతు కావచ్చు, అదేవిధంగా కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది? 100% రేపు ఇది ఆగదు. రేపు తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామానికి ఆ గ్రామం జేసీ వేసుకుంటారు. అక్కడి నుంచి పోరాటం మొదలవుతుంది. తెలంగాణలో ఒక పోరాటం మొదలైతే అది అంతిమంగా సాధించే వరకు ఇలా మందకృష్ణ గారి నాయకత్వం ఏబీసీ వర్గీకరణ కావచ్చు, తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ సఫలమైనవి. కాబట్టి ఇది రేపు రాబోయే కాలంలో మొత్తానికైతే ఎంపీ ఈటల రాజేంద్ర మాట్లాడుతున్న వివరాల ప్రకారం బీసీకి సంబంధించి బీసీకి ఖచ్చితంగా బంధు పిలుపు నేపథ్యంలో ఖచ్చితంగా మద్దతు ఉంటామని చెప్పేసి ప్రభుత్వం రాంగ్ రూట్లో వెళ్తుంది, ప్రభుత్వ వైఖరి అనేది సరిగ్గా లేదని చెప్పేసి ఖచ్చితంగా దీనికి సంబంధించి మా మద్దతు అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఇందులో పోరాటం చేసి గెలుస్తామని చెప్పేసి కూడా ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుంచి.